హలో గైస్, అందరికీ నా వాయిస్ వినబడుతుంది కదా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. సో మనకి ఈరోజు సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఓకే. సి గైస్, మనకి ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే సో క్యాష్ సేల్స్ అలాగే మనకి రష్ ఆర్డర్స్కి మధ్య డిఫరెన్సెస్ గురించి ఈరోజు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాము. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సో క్యాష్ సేల్స్ అంటే ఏంటి, అలాగే రష్ ఆర్డర్స్ అంటే ఏంటి, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అలాగే దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అలాంగ్ విత్ టెస్టింగ్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఓకే. సో మరి ఈ ప్రాసెస్ అనేది మనకి ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు బేసిక్గా, కాబట్టి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం అండి. సో ఒక్క నిమిషం, ఇది కొంచెం డిలీట్ చేస్తే మనకి స్పేస్ వస్తుంది. ఈ స్పేస్ వస్తుంది, లేకపోతే రికార్డ్ అవ్వదు. రైట్. సి గైస్, మనకి ఈరోజు కాన్సెప్ట్లో మనకి క్యాష్ సేల్స్ అలాగే మనకి రష్ ఆర్డర్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సో అనేది విత్ ఎగ్జాంపుల్తో మనం ఈరోజు నేర్చుకుందాము. సో లెట్ మీ ఓపెన్ అప్ డాక్యుమెంట్. సో మనకి డాక్యుమెంట్ గురించి ఒకసారి చూద్దాం మనం. సో రష్ ఆర్డర్కిను క్యాష్ సేల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటన్నది. ఓకే. సో నిన్నటి కాన్సెప్ట్లో నేను క్యాష్ సేల్స్ గురించి చెప్పాను. ఓకే. సో మరి రష్ ఆర్డర్స్కి రెండు సేమ్ ఒకేలాగా ఉంటాయి, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. సో క్యాష్ సేల్స్ అంటే ఏమీ లేదు. క్యాష్ సేల్స్ అంటే ఒక స్టోర్స్ దగ్గరికి వెళ్ళాము. ఓకే. సో మనం ఏదైతే మనకి ఒక స్టోర్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఐటమ్ కొనుక్కున్నాము, ఆన్ ది స్పాట్ పేమెంట్ చేసాము. ఓకే. ఆన్ ది స్పాట్ బిల్లింగ్ కూడా అయిపోయింది. ఆన్ ది స్పాట్ గూడ్స్ రిసిట్ కూడా, అంటే గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది. అంటే ఇక్కడ క్యాష్ సేల్స్ అంటే ఏంటంటే ఇమీడియట్గా మనం క్యాష్ ఇచ్చేస్తాం అనమాట. క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి? సో లేటర్ టైం అంటే ఏంటి, డబ్బులు అనేది తర్వాత కడతాడు. సో క్యాష్ సేల్స్ కేసులో ఏంటంటే ఇమీడియట్గా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే సో టక్కున ఒక ఐటమ్ మీరు పిక్ చేసుకున్నారు, సో డబ్బులు ఇచ్చేశారు, వాడి ఇన్వాయిస్ బిల్లింగ్ ఇచ్చాడు, అయిపోయింది. సో ఇది క్యాష్ సేల్స్ ప్రాసెస్. సో క్రెడిట్ సేల్స్ అంటే సో మనకి అప్పులో, క్రెడిట్ సేల్స్ అంటే కస్టమర్కి కంపెనీ అనేది అప్పులో ఇస్తుంది. ఇప్పుడు దాకా మనం చేసింది క్రెడిట్ సేల్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింటర్స్ మనకి ఉన్నాయి అనమాట. ఓకే. క్యాష్ సేల్స్కి క్రెడిట్ సేల్స్కి మనకి బిల్లింగ్లో తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటన్నది. సో బిల్లింగ్ ఉంటుంది కదా, సో బిల్ చేసేటప్పుడు సో మనకి క్రెడిట్ సేల్స్ అయితే మనకి జర్నల్ ఎంట్రీ ఏమవుతుంది, ఏం పిక్ అవుతుందో ఒకసారి చూడండి. సో క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు మనకి సో అకౌంటింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే మనకి VF02లో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్పి మనకి పడుతుంది అనమాట, ఎంట్రీ వచ్చేటప్పటికి. అంటే ఏంటి, అప్పులో. సో క్రెడిట్ అంటే అప్పు బేస్ మీద. అప్పుడు మనం కస్టమర్ రాసుకుంటాం మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే కంపెనీ ఏం చేస్తుంది, ఆ పర్సన్ పేరు రాసుకుంటుంది కదా. సో ఇది కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అనమాట. ఈ సేల్స్ సంబంధించిన మనం అకౌంట్ డిటర్మినేషన్ స్క్రీన్ షేర్ అవ్వలేదు. సో మళ్ళీ నేను స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నా, చూడండి. ఓకే. సో మనకి ఈరోజు మనకి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సో క్యాష్ సేల్స్కి క్రెడిట్ సేల్స్కి మధ్య డిఫరెన్సెస్, అలాగే రష్ ఆర్డర్స్ మధ్య డిఫరెన్సెస్ కూడా మనం నేర్చుకుందాము. ఇప్పుడు కనబడుతుందా మేడం? రైట్. సో మనకి జనరల్గా మనకి బిల్లింగ్ చేసినప్పుడు సో క్రెడిట్ సేల్స్ కేసులో మనకి ఓకే. సో క్రెడిట్ సేల్స్ కేసులో మనకి ఎంట్రీ ఏం పడుతుందండి, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అని చెప్పి పడుతుంది, అవునా కదా? సో ఇప్పుడు ఈ సేల్స్ సంబంధించిన అకౌంట్ డిటర్మినేషన్ మనం ఎక్కడ చేసాము, ఎవరు చెప్తారు? సో VKOAలో చేస్తాం మనం. సో VKOAలో మనం సో కొన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ GLని అసైన్ చేశారు. దాన్ని అకౌంట్ డిటర్మినేషన్ అన్నాం. రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్లో మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సేల్స్ GLని సో మనకి ERL అంటే ఏంటండి, ERS. సో ERL అంటే సేల్స్ రెవెన్యూ. సో సేల్స్ రెవెన్యూకి సంబంధించిన GL అనేది ఇక్కడ అసైన్ చేసాం మనం.
సో మనకి దీన్ని అకౌంట్ డిటర్మినేషన్ ఏ ఫ్యాక్టర్స్ మీద అసైన్ చేసామని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతాను కూడా చెప్పాం. అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ అండ్ అసైనింగ్ ద జిఎల్ అకౌంట్. ఓకే, సో అంటే ఏంటి, ఇక్కడ మనం రెస్పెక్ట్ అకౌంట్కి ఈఆర్ఎల్కి జిఎల్ని అసైన్ చేసాం. సో ఇది క్రెడిట్ సేల్ సంబంధించిన క్రెడిట్ సేల్ సంబంధించిన అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ అనమాట. సో మనకి ఇక్కడ మనం కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పండి. అప్లికేషను, కండిషన్ టైపు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ మెటీరియల్, సో అకౌంట్కి ఓకే అకౌంట్కి వచ్చేటప్పటికి మనకి ఈఆర్ఎల్, సో అక్రూవల్స్ సంబంధించి మనకి రిబేట్స్, డిస్కౌంట్స్ అంటే అక్రూవల్స్ యూస్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు వీకేఓఏలో మనం ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మన కండిషన్ టైప్ వచ్చేటప్పటికి సో కేఓఎఫ్కే అనమాట. సో ఇవి ఎక్కడ జనరల్గా మనకి అకౌంట్ డిటర్మినేషన్ వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ సో వీకేఓఏలో మనకి టేబుల్ వచ్చేటప్పుడు కస్టమర్, మెటీరియల్ గ్రూప్, అకౌంట్ కీకి సో మనం ఏం చేసామండి, రెస్పెక్టివ్ జిఎల్స్ని అసైన్ చేసాం మనం. ఒక నిమిషం, ఇది టైం తీసుకుంటుంది, ఒక్క నిమిషం అండి. సో మీరు వీకేఓఏలో సో మనకి ఇక్కడ అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్, సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్కి జిఎల్ని అసైన్ చేస్తాం. ఇది సేల్స్ జిఎల్ని అసైన్ చేస్తాం మనం. ఓకే, సో ఇది అసైన్ చేసేది ఎవరు, సో ఎఫ్ఐ ఫైనాన్స్ గైస్ అసైన్ చేస్తారు బేస్డ్ అపాన్ దీస్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ బిల్లింగ్ దగ్గర జరుగుతుంది అనేది మనం క్లియర్ కట్గా చెప్పుకున్నాం. సో నార్మల్ కేసులో క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి, సో క్రెడిట్ సేల్స్ అంటే ఏంటండి మనకి, సో క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి, అప్పులో కస్టమర్ అనేవాడు మెటీరియల్స్ మన దగ్గర తీసుకున్నాడు. ఓకే, క్యాష్ సేల్స్ అంటే ఏంటి, ఇమీడియట్గా డబ్బులు కట్టాడు, తీసుకొని వెళ్ళిపోయాడు మెటీరియల్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది మనకి. ఓకే, సో కస్టమర్ క్రెడిట్ సేల్స్ కేసులో మనం ఎస్ఏపిలో కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి అని చెప్పి మనం రాసుకోవాలి కాబట్టి కస్టమర్ అకౌంట్ వచ్చింది అనమాట. సో అదే మనకి క్యాష్ సేల్స్లో జర్నల్ ఎంట్రీ ఏంటి అనేది మనం ఇక్కడ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్యాష్ సేల్స్ కేసు జనరల్గా ఏంటి, కస్టమర్ వచ్చాడు, ఓకే స్టోర్స్లో నుంచి ఐటమ్ పిక్ చేసుకున్నాడు, ఇదిగో ఆన్ ది స్పాట్ బిల్లింగ్ అయిపోయింది, ఆన్ ది స్పాట్ పేమెంట్ అయిపోయింది. ఓకే, సో మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇమీడియట్గా గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది, ఇమీడియట్గా బిల్లింగ్ కూడా అయిపోయింది. ఓకేనా, సో ఇమీడియట్గా మనకి గూడ్స్ ట్రాన్స్ఫర్ జరిగింది, సో ఇమీడియట్గా బిల్లింగ్ అయిపోయింది క్యాష్ సేల్స్ కేసులో. అదే మనకి క్రెడిట్ సేల్స్ కేసులో ఏంటంటే సో మనకి బిల్లింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే కస్టమర్ అనేవాడు క్రెడిట్లో తీసుకుంటున్నాడు కాబట్టి. ఇక్కడ వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు, రెండింటికి తేడా ఉంది. ఓకే, సో మరి ఎస్ఏపిలో మనకి క్రెడిట్ సేల్స్ సంబంధించి సో మనకి ఎంట్రీ ఏం పడుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంటే కదా, క్యాష్ సేల్స్ సంబంధించి ఎంట్రీ ఏం పడుతుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా.
సో ఇక్కడ మనం సింపుల్గా మాట్లాడుకుంటే క్యాష్ సేల్స్ కేసులో మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ అటాట్ టు రెవెన్యూ. సో ఈ జర్నల్ ఎంట్రీ అనేది మనం ఎస్ఏపిలో పడాలన్నమాట. అంటే ఎప్పుడు పడుతుంది ఇది VF01 బిల్లింగ్ చేసిన తర్వాత మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు ఈ ఎంట్రీ పడాలి. ఓకేనా. సో అది మనకి ఉన్న మెయిన్ డిఫరెన్స్. అంటే నార్మల్ కేసులో మనకి అంత ఇమీడియట్గా బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, తర్వాత డెలివరీ చేస్తాము, తర్వాత మనం PGA చేసిన తర్వాత బిల్లింగ్ చేస్తాం. సో దాంట్లో డిలే ఉంది ప్రాసెస్లో. కానీ క్యాష్ సేల్స్ కేసులో ఇమీడియట్ ఆన్ ది స్పాట్ కస్టమర్ వచ్చాడు, మెటీరియల్ పిక్ చేసుకున్నాడు, ఓకే, సో వెంటనే డబ్బులు కట్టాడు, సో మనం బిల్ ఇచ్చేసాం, డబ్బులు కట్టాడు, వెళ్ళిపోయాడు. సో అంటే ఏంటి, డెలివరీ కానీ PGA కానీ అలాగే మనకి సో ఏదైతే మనకి బిల్లింగ్ ఉందో ఇవన్నీ కూడా ఆన్ ది స్పాట్ జరిగిపోతాయి అన్నమాట. సో దీనికి సంబంధించి మనం క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో క్యాష్ సేల్స్లో మనకి ఇమీడియట్ పేమెంటు, ఇమీడియట్ బిల్లింగ్, అర్థమైందా? సో ఇమీడియట్ పేమెంటు, ఇమీడియట్ బిల్లింగ్. కానీ రష్ ఆర్డర్స్లో ఏంటంటే కస్టమర్ వచ్చాడు, ఓకే, సో మనకి గూడ్స్ ఇమీడియట్గా డెలివరీ చేసాం వాడికి. అంటే రష్ ఆర్డర్స్ అంటే ఇమీడియట్ బేసిస్ మీద గూడ్స్ డెలివర్ చేసాం, కానీ బిల్లింగ్ అనేది లేట్ అవుతుంది, కొంచెం బిల్లింగ్ అనేది లేటర్ టైం పడుతుంది. కానీ క్యాష్ సేల్స్లో ఆన్ ది స్పాట్ బిల్లింగ్ అయిపోతుంది. సో రష్ ఆర్డర్స్లో గూడ్స్ డెలివరీ ఇమీడియట్ అవుతుంది, కానీ బిల్లింగ్ కొంచెం టైం పడుతుంది అనమాట. అర్థమైందా? సో బిల్లింగ్ కెన్ అక్కర్ లేట్, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో బిల్లింగ్ కెన్ అక్కర్ లేట్. సో ఇక్కడ దీనికి మనకి ఉన్న డిఫరెన్సే ఇది. సో ఇందులో ఏంటంటే బిల్లింగ్ అక్కర్ అనేది ఇమీడియట్గా జరగదు, బిల్లింగ్ కెన్ అక్కర్ లేటర్, పేమెంట్ నాట్ బి ఇమీడియట్. ఇక్కడ పేమెంట్ ఇమీడియట్ బిల్లింగ్ కూడా. సో దీంట్లో మనకి అవైలబిలిటీ చెక్కింగ్, మెటీరియల్ అవైలబిలిటీ చెక్కింగ్, సో ఇట్స్ నాట్ రిలవెంట్. గూడ్స్ ఆర్ టిపికల్లీ ఇమీడియట్లీ అవైలబుల్ ఫర్ పికప్. దీంట్లో అవైలబిలిటీ చెకప్ సంబంధించిన ఏమీ లేదు ప్రాసెస్. కానీ ఇందులో ఏంటంటే రిలవెంట్ ఉందన్నమాట. రష్ ఆర్డర్స్ కేసులో మనం సో ప్రయారిటైజ్ ఇమీడియట్ డెలివరీ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ బేస్ మీద గూడ్స్ అనేది ఇమీడియట్గా డెలివర్ చేస్తారనమాట. సో అలాగే మనకి క్రెడిట్ మేనేజ్మెంట్ సో టిపికల్లీ నాట్ రిలవెంట్. దీనికి క్రెడిట్ మేనేజ్మెంట్తో కూడా పని లేదు, ఓకే, ఎందుకంటే క్రెడిట్లో తీసుకొని వెళ్తలేదు, ఓన్లీ డబ్బులు కడుతున్నాడు. సో ఇక్కడ రిలవెంట్ అనమాట. క్రెడిట్ చెక్ చేస్తాం మనం ఇక్కడ కూడా, ఓకేనా. సో ఇందులో మనకి క్రెడిట్ చెక్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో మనకి డాక్యుమెంట్ టైపు సో BV కానీ CS కానీ యూజ్ చేస్తాం అనమాట. సో నిన్న చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. సో దీంట్లో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి BV కానీ CS కానీ. సో దీంట్లో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి మనకి RO యూజ్ చేస్తామన్నమాట, ఓకేనా. సో ఇందులో మనకి డెలివరీ అనేది సో ఇమీడియట్గా జరిగిపోతుంది అనమాట. సో డెలివరీ అనేది ఇమీడియట్గా జరుగుతుంది. సో దీంట్లో డెలివరీ ఆల్సో క్రియేట్ ఇమీడియట్లీ విత్ ఆర్డర్. దీంట్లో కూడా డెలివరీ అనేది ఇమీడియట్గా జరుగుతుంది అనమాట, ఓకే. దీంట్లో ప్రింట్ అంటే వెంటనే ప్రింట్ తీసి వాడికి ఇచ్చేస్తాం మనం. సో ఇన్వాయిస్ కాపీ ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ ప్రింట్స్ గురించి ఇచ్చాడు. ఈ ప్రింట్ గురించి అవుట్పుట్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్ ఉంది మనకి. అలాగే ఇక్కడ కస్టమర్ ప్లేస్లో క్యాష్ సేల్స్ అని పెట్టుకుంటాం, లేదా పెట్టి క్యాష్ అని పెట్టుకుంటాం అనమాట, ఓకే. ఎందుకంటే క్యాష్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ కస్టమర్ అంటే క్రెడిట్ బేస్లో అయితే కస్టమర్ అకౌంట్ వస్తుంది. ఇది క్రెడిట్ బేస్లో కాబట్టి ఇది రష్ ఆర్డర్స్లో కూడా మనకి కస్టమర్ అకౌంట్ అని చెప్పి నార్మల్ ఎప్పుడులాగా పోస్ట్ చేస్తాం అదే ఎంట్రీ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బిగ్ డిఫరెన్స్. సో రష్ ఆర్డర్స్కి అలాగే మనకి క్యాష్ సేల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే, ఓకేనా. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీ లైక్ ఇది రష్ ఆర్డర్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఓకే, కంపెనీ లైక్ సిమెంట్స్ రిసీవ్స్ అన్ అర్జెంట్ ఆర్డర్ ఫర్ ది స్పేర్ పార్ట్ ఫ్రమ్ ఏ ఫ్యాక్టరీ దట్ హ్యాస్ బీన్ బ్రేక్ డౌన్, ద సేల్స్ ఆర్డర్ ప్రాసెస్డ్ యాజ్ రష్ ఆర్డర్. సో ఇప్పుడు ఇది రష్ ఆర్డర్ సంబంధించిన ఇమీడియట్ అనమాట. సో రష్ ఆర్డర్ చెక్ చేస్తాం, అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్ చెక్ చేసుకుంటాము, అలాగే అవైలబిలిటీ చెక్కింగ్ అన్నీ ఉంటాయి ఇందులో. తర్వాత డెలివరీ ఇమీడియట్గా అయిపోతుంది అనమాట. సో ఇన్వాయిస్ అనేది కొంచెం టైం పడుతుంది, ఓకే. ఇన్వాయిస్ జనరేటెడ్ లేటర్ అనమాట. అలాగే పేమెంట్ మేడ్ ఆన్ ది క్రెడిట్ టర్మ్ బేసిస్, ఓకేనా. సో ఇలాంటివన్నీ కూడా మనకి B2B ప్రాసెస్లో మనం చూస్తూ ఉంటాం, ఓకే. సో క్యాష్ సేల్స్ అంటే ఏంటి, ఏ వాక్ అంటే కస్టమర్ వచ్చాడు, ఏ వాక్ ఇన్ కస్టమర్ బైస్ ఏ ల్యాప్టాప్ ఫ్రమ్ శాంసంగ్ షోరూము, ఓకే, ఆర్డర్ ప్రాసెస్ క్యాష్ సేల్స్ అని. ఆ తర్వాత ఆన్ ది స్పాట్ డెలివరీ బిల్లింగ్ కూడా అయిపోయింది.
కస్టమర్ డబ్బులు కట్టేశాడు, వాడికి ఇన్వాయిస్ కూడా ప్రింట్ చేసి పంపించేసాం. ఇలాంటివి జరిగేది B2C కస్టమర్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్ అనేది రష్ ఆర్డర్లో ఇమీడియట్గా అలాగే మనకి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇమీడియట్ డెలివరీ జరుగుతుంది, కానీ బిల్లింగ్ వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అనమాట. అదే పాయింట్ మనం ఇలాంటి కేసెస్ రష్ ఆర్డర్స్ B2B, ఇలాంటి కేసెస్ B2C ప్రాసెస్లో మనం చూస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, ఫ్యాక్టరీ స్పేర్ పార్ట్స్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది మచ్ డిఫరెన్స్. మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి రష్ ఆర్డర్స్కి, సేల్స్ ఆర్డర్స్కి చాలా చాలా డిఫరెన్సెస్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, సో రష్ ఆర్డర్స్ అంటే ఇమీడియట్ డెలివరీ ఉంటుంది, కానీ బిల్లింగ్ అనేది లేటర్ స్టేజ్లో ఉంటుంది. ఓకే, అంత ఫాస్ట్ ఉంటుంది బిల్లింగ్ వచ్చేటప్పుడు. కానీ క్యాష్ సేల్స్లో మనకి ఆన్ ది స్పాట్ పేమెంట్, ఆన్ ది స్పాట్ బిల్లింగు ఇమీడియట్గా జరిగిపోతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో మరి ఈరోజు కాన్సెప్ట్లో మనం మనకి క్యాష్ సేల్స్ ప్రాసెస్ మనం ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత మనకి రష్ ఆర్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఈ రెండు కూడా మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోతాయి. సో ఈరోజు కాన్సెప్ట్లో మనకి ఈ రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం కన్సైన్మెంట్ అనే ప్రాసెస్ గురించి కూడా మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డాక్యుమెంట్ టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. అవే కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో కాబట్టి ప్రతి ఆర్డర్ టైప్కి డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. నార్మల్ ఆర్డర్ అయితే OR అని చెప్పి తీసుకుంటాం. సో క్యాష్ సేల్స్ కాబట్టి CS లేదా BV అని చెప్పి తీసుకుంటూ ఉంటాం. సో మనకి VO V8 అని చెప్పి డాక్యుమెంట్ టైప్ సంబంధించిన కాన్ఫిగరేషన్ మనకి SAPలో ఉంది అనమాట. సో ఇందులో మనకి మీరు సేల్స్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ OR అంటే ఏంటంటే నార్మల్గా స్టాండర్డ్ ఆర్డర్. సో నార్మల్ కేసెస్లో ఎవ్రీ టైం యూజ్ చేసేది అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే బిల్లింగ్ టైపు, డెలివరీ టైపులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. బిల్లింగ్ టైప్ వచ్చేటప్పటికి F2 అనమాట. ఇందులో ఇమీడియట్ డెలివరీ ఉండదు. ఓకేనా, అలాగే మనకి డెలివరీ టైప్ వచ్చేటప్పటికి LF, అలాగే బిల్లింగ్ టైప్ వచ్చేటప్పటికి F2 అని చెప్పి కనబడుతుంది. ఇందులో ఇమీడియట్గా గూడ్స్ అనేవి డెలివరీ అవ్వదు. నార్మల్ స్టాండర్డ్ ఆర్డర్లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత కస్టమర్ గూడ్స్ అవైలబిలిటీ చెకింగ్ చేసుకున్న తర్వాత క్రెడిట్ మేనేజ్మెంట్ అప్లై చేసిన తర్వాత ఆ తర్వాత మనకి గూడ్స్ ఇష్యూ, డెలివరీ గూడ్స్ ఇష్యూ జరుగుతుంది. ఓకే, సో మనకి డెలివరీ డాక్యుమెంట్ టైపు LF, అలాగే బిల్లింగ్ డాక్యుమెంట్ టైపు F2 అనమాట. సో నార్మల్ కేసులో మనం చూసుకున్నట్లయితే సో కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్రెడిట్ సంబంధించిన లిమిట్ చెక్ చేయమని చెప్పి కూడా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్రెడిట్ కంట్రోల్ అని చెప్పి చెక్ ఉంది. అలాగే క్రెడిట్ గ్రూప్ కూడా ఉంది ఇక్కడ. సో క్రెడిట్ గ్రూప్ సేల్స్ ఆర్డర్ సంబంధించి అని. ఓకే, సో అవుట్పుట్ అప్లికేషన్ మనకి సో ఇక్కడ V1 అని చెప్పి మనకు కనబడుతుంది. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్స్, అంటే SAP ఓడి ఇచ్చిన ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి SAP ఓడి V1 అంటే సేల్స్ అని అర్థం. ఓకే, సో ఇది జనరల్ కంట్రోల్లో మనం ఇక్కడ చూసుకుంటాం అనమాట. సో అంటే సేల్స్ ఆర్డర్ ఏమేమి సిస్టమ్ చెక్ చేస్తుంది అన్నది ఇక్కడ చెక్ డివిజన్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది నెంబర్ రేంజెస్, అంటే ఈ సేల్స్ ఆర్డర్ సంబంధించిన నెంబర్ ఏం జనరేట్ అవ్వాలి, ORతో ఏ నెంబర్ జనరేట్ అవ్వాలి అన్నది మనం క్లయింట్తో మాట్లాడుకుంటాం. నెంబర్ రేంజ్ వచ్చేటప్పటికి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో అలాగే మనకి సో క్రెడిట్ సేల్స్కి వచ్చేటప్పటికి మనకి డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి క్యాష్ సేల్స్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి మనకి BV అనమాట. సో BV అంటే క్యాష్ సేల్స్ అని అర్థము. సో ఇందులో మనకి ఇమీడియట్ డెలివరీ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇమీడియట్ డెలివరీ అనేది మనకి కనబడుతూ ఉంది. ఓకే, అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే మనకి ఇమీడియట్గా డెలివరీ అనేది అవుతుందన్నమాట. దీనికి షిప్పింగ్ డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి BV అనమాట. అలాగే దీనికి బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ కూడా BV అనమాట. సో ఇవి ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ సంబంధించిన డాక్యుమెంట్ టైప్స్ కాబట్టి ఇవి BV అనమాట. దీనికి కావాలనుకుంటే మనం కాపీ చేసుకొని కొత్త డాక్యుమెంట్ టైప్ను కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి రష్ ఆర్డర్స్కి కూడా మనకి ఇమీడియట్గా గూడ్స్ అనేవి డెలివరీ అయిపోతూ ఉంటాయి. సో మేబీ ఇక్కడ రష్ ఆర్డర్ సంబంధించింది డాక్యుమెంట్ టైప్స్ ఇక్కడ ఏమీ క్రియేట్ చేయలేదు. సో రష్ ఆర్డర్స్ సంబంధించి మనకి RO డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి RO అనమాట. సో ఈ RO మీద మనకి డాక్యుమెంట్ టైప్ సిస్టంలో లేవు. ఒకసారి చూద్దాము ఇక్కడ ఎవరైనా రష్ ఆర్డర్స్ మనం క్రియేట్ చేసి ఉన్న డాక్యుమెంట్ టైప్స్ ఏమైనా ఉందేమో చూద్దాం. సో S4 అని చెప్పి ఉంది చూడండి ఇక్కడ రష్ ఆర్డర్స్.
ఓకే. సో, రష్ ఆర్డర్ కేసులో మనకి డాక్యుమెంట్ టైపు, బిల్లింగ్ టైమ్, షిప్పింగ్, ఎల్ఎఫ్ అలాగే బిల్లింగ్ నార్మలే. కానీ ఇక్కడ ఇమ్మీడియేట్‌గా మనకి డెలివరీ అయిపోవాలని అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే ఇమ్మీడియేట్ డెలివరీ అవుతుంది కానీ బిల్లింగ్ లేటర్ స్టేజ్‌లో అవుతుంది. ఓకే. సో, మనకి ఇక్కడ రష్ ఆర్డర్స్‌కి ఎస్ఓ అని చెప్పి మనం తీసుకున్నారు. దీన్ని మనం కావాలంటే ఆర్ఓ కింద కూడా మనం మార్చుకోవచ్చనమాట. సో, మనకి రష్ ఆర్డర్స్‌కి మనం కావాలనుకుంటే మనకి ఆర్ఓ కింద కూడా మార్చుకోవచ్చనమాట. ఓకే. సో, రష్ ఆర్డర్స్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సో, ఇది బేసిక్‌గా మీ అందరికీ కూడా ఒక ఐడియా. సో, ఫస్ట్ మనకి ఆర్డర్ టైప్స్ ఏమున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది మనకి ఆర్డర్ టైప్స్. దానికి రియల్ టైమ్‌లో నంబర్ రేంజెస్ ఉంటాయి. ఇంటర్నల్ నంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజెస్ అని. సో, మనం ఈ నంబర్ రేంజెస్ మనకి క్లయింట్ ఇస్తాడు. ఆ నంబర్ రేంజెస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం డైరెక్ట్‌గా ఇంకా సో, మనం సో, డైరెక్ట్‌గా మనం ఇంకా దీనికి సంబంధించి మనం క్రియేట్ చేద్దాము. ఓకే. సో, వీకే 11లోకెళ్ళి మనం మనం ఏం చేద్దామంటే ఇక్కడ కండిషన్స్ మనకి PR00 కండిషన్ మనకి గ్రాస్ ప్రైస్ కండిషను. అండ్ దీంట్లోకెళ్ళి మనకి కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానలు, కస్టమరు. అలాగే ఇక్కడ మెటీరియల్ తీసుకుంటా నేను. అలాగే మనం ఇక్కడ డైరెక్ట్‌గా మన అమౌంట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ డీటెయిల్స్ మనకి ఇచ్చేసేయండి. అంటే ఇది కండిషన్ రికార్డ్స్‌ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. కండిషన్ రికార్డ్స్‌ని మనం క్రియేట్ చేసుకోండి. కండిషన్ రికార్డ్స్. ఇది చేసిన తర్వాత మీరు దీన్ని సేవ్ చేయండి. సో అంటే ఏంటంటే కండిషన్ రికార్డ్స్ నుంచి డైరెక్ట్‌గా ప్రైస్ అనేవి ఫ్లో అవుతాయి అనమాట సేల్స్ ఆర్డర్‌కి. అలాగే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఓబీబీజీలోకెళ్ళి మనకి ట్యాక్స్‌కి సంబంధించినవి ఏమన్నా ఉంటే అవి కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియా కాబట్టి మనది ట్యాక్స్ ప్రొసీజరు. ఇండియా అని చెప్పి మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీకే 11లోకి వచ్చి మన కండిషన్ రికార్డ్స్ కూడా మళ్ళా ఎండబ్ల్యూఎస్టీకి కూడా మెయింటైన్ చేయండి. ఒకవేళ ట్యాక్స్ని అప్లై చేద్దాం అనుకుంటే మన ట్యాక్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనకి ఎండబ్ల్యూఎస్టీకి సంబంధించి మనకి తీసుకోండి. అలాగే ఇక్కడ ఫుల్ ట్యాక్స్ అని చెప్పి తీసుకోండి. మనకి వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ డేటు, ఇవన్నీ కూడా మనకి ఇచ్చేసి ఇక్కడ C8 అని చెప్పి తీసుకోండి. ఓకే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సేవ్ చేయండి. ఓకే. మనకి ట్యాక్స్ కండిషన్స్ కూడా మనకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం SAPలో ఇప్పుడు సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాము. క్యాష్ సేల్స్ అలాగే మనకి రష్ ఆర్డర్స్ని రెండింటిని కూడా చేద్దాం ప్రాసెస్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే క్యాష్ సేల్స్ సంబంధించిన ప్రాసెస్ అనేది మీకు నేర్పిస్తాను. VA01లోకి వెళ్ళి మనం VA01లోకి వెళ్ళి క్యాష్ సేల్స్కి అకౌంట్ డిటర్మినేషన్ వేరేగా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఆర్డర్ టైప్ మనం BV అని చెప్పి తీసుకోవాలి. క్యాష్ సేల్స్ సంబంధించిన ఆర్డర్ టైప్స్ ఎంటర్ కొట్టండి. నిన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ క్యాష్ సేల్స్ గురించి ఓవరాల్గా ఐడియా చేశాను కూడా సిస్టంలో. నిన్నటి క్లాస్ వీడియో చూడాలి కాన్ఫిగరేషన్ సంబంధించి. ఓకే. మనకి డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ. ఈ డీటెయిల్స్ ఇచ్చేయండి. మనకి అమౌంట్, ఆర్డర్ క్వాంటిటీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఓకే. తర్వాత ప్లాంట్ ఎంటర్ కొట్టండి ఒకసారి. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి అమౌంట్ కూడా పిక్ అయింది కండిషన్ నుంచి. కరెన్సీ ఇవన్నీ వచ్చింది. ఇంకా ఏమన్నా ఎర్రర్స్ ఉంటే చూడండి ఇక్కడ. ఓకే. ఎర్రర్స్ ఏమీ లేవు. మనం ఇప్పుడు సేవ్ చేద్దాం మనం.
సో సేవ్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా డెలివరీ అనేది కూడా మనకి అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇమీడియట్గా మనకి డెలివరీ డాక్యుమెంట్ కూడా జనరేట్ అయిపోయింది, చూసారా? సో ఇమీడియట్గా మనకి డెలివరీ డాక్యుమెంట్ కూడా జనరేట్ అయింది. క్యాష్ సేల్స్ ఆర్డర్ టైప్ క్రియేట్ చేసాం. సో అదే నార్మల్ కేసులో అయితే మనకి ఇమీడియట్గా డెలివరీ అనేది జనరేట్ అవ్వదు, కానీ క్యాష్ సేల్స్ ప్రాసెస్లో మనకి ఇమీడియట్గా డెలివరీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో VL01లోకి వెళ్ళి మనం ఒకసారి అంటే డెలివరీ డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి టైప్ చేస్తే మనకి డెలివరీ అనేది ఉండదు అనమాట. ఇది ఎందుకు, ఆర్డర్ టైప్ BV అంటే క్యాష్ సేల్స్ కాబట్టి దీనికి డెలివరీ అనేది ఉండదు. ఓకే. అండ్ సో VA03లో మనం చూసుకున్నట్లయితే ఒకసారి సో VA03 అంటే మనకి క్యాష్ సేల్స్ సంబంధించిన ప్రాసెస్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఓకే. సో ఇది మనం క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డరు. సో దీని మీద మెటీరియల్ మీద క్లిక్ చేసి మనం షెడ్యూల్ లైన్స్లో క్లిక్ చేస్తే క్వాంటిటీ అనేది మనకు కన్ఫర్మ్ అయింది, గూడ్స్ ఇష్యూ చేసుకోవచ్చు మనం. సో అలాగే మనకి సో ఇక్కడ షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ CN అంటే మెటీరియల్ ప్లానింగ్ ఏమి చేయట్లేదు దీనికి మనం. సో అందుకే మనకి షెడ్యూల్ లైన్స్ CN అని చెప్పి వచ్చింది నార్మల్. సో అలాగే మనకి ఇక్కడ ఐటమ్ కేటగిరీ సో ఐటమ్ కేటగిరీ మనకి BVN. సో BVN ఐటమ్ కేటగిరీ. సో ఇది ఆటోమేటిక్గా మనకి క్యాష్ సేల్స్ సంబంధించి ఆటోమేటిక్గా పిక్ అయింది. సో మనకి దీని ఐటమ్ కేటగిరీ BVN మనం చూడాలనుకుంటే సో Vivo V7లో మనకి ఉంటుంది ఇది. సో లింకేజెస్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్యాష్ సేల్స్, ఇవి క్యాష్ సేల్స్కి ఇక్కడ బిల్లింగ్ అని చెప్పి కూడా మనకి బిల్లింగ్ రిలవెంట్ ఫర్ ఆర్డర్ బిల్లింగ్ అని చెప్పి ఉంది. నార్మల్ కేసులో అయితే రిలవెంట్ ఫర్ బిల్లింగ్ డాక్యుమెంట్, ఇది మనం B అని చెప్పి ఉంది. సో అలాగే ప్రైసింగ్ కూడా అప్లై అవుతుంది. సో మనకి ఇది BVN అనేది ఏంటంటే మనకి అకౌంట్ ఐటమ్ కేటగిరీ. సో లింక్ ఏంటి మన అంటే ఇక్కడ మనకి లింక్ వచ్చేటప్పటికి Vivo V4లో మనకి లింక్ అనమాట. సో మనకి ఆర్డర్ టైప్ BVతో మనకి BVN అని చెప్పి మనకి లింక్ ఉంది. ఇది నార్మల్ ఐటమ్ కేటగిరీ BVN అనమాట, చూసుకున్నారా? ఓకే. సో ఇది మనకి లింక్ అంటే BV డాక్యుమెంట్కి ఆటోమేటిక్గా BVN రావాలి అని చెప్పి మనం Vivo V4లో మనం లింక్ అనేది చేశారు కాబట్టి మనకి ఇది వస్తుందన్నమాట. ఓకే. సో అలాగే సో Vivo V6 అంటే షెడ్యూల్ లైన్స్ కేటగిరీ CN మనం రావటం జరిగింది, CN అని చెప్పి. సో ఇది నో మెటీరియల్ ప్లానింగ్ అని. సో ఇది షెడ్యూల్ సంబంధించింది CN అనమాట. ఓకే. సో మనకి Vivo V5లో మనకి ఐటమ్ కేటగిరీ. సో ఐటమ్ కేటగిరీకి మనకి ఫలానాది లింక్ అవ్వాలి అని చెప్పి మనకి ఉంది కాబట్టి మనకి CN ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి అనమాట. ఓకేనా? సో ఇవి మనకి కాన్ఫిగరేషన్స్. అంటే ఏదైనా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఐటమ్ కేటగిరీ, షెడ్యూల్ లైన్స్, ఓకే, లింకులు ఉండాలి కంపల్సరీగా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం VL02Nలోకి వెళ్ళి మనం సో గూడ్స్ ఇష్యూ అనేది చేయాలి మనం. ఓకే. సో గూడ్స్ ఇష్యూ అనేది చేయాలి ఇక్కడ. సో మనం పోస్ట్ గూడ్స్ ఇష్యూ మీద క్లిక్ చేస్తాను. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేయగానే మనకి ఆటోమేటిక్గా మనకి సో గూడ్స్ అనేది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు లెక్క అనమాట. అంటే డెలివరీ ఉండదు, ఇంకా డైరెక్ట్గా గూడ్స్ ఇష్యూ. ఓకే. సో గూడ్స్ అనేది మనకి ఇష్యూ అనేది జరిగిపోతున్నట్టు లెక్క అనమాట. అంటే క్యాష్ సేల్స్లోను రష్ ఆర్డర్స్లోను ఇక్కడ దాకా మనకి ప్రాసెస్ ఒకటే. ఓకే. రష్ ఆర్డర్స్లోనూ మనకి ఇమీడియట్ డెలివరీ జరుగుతుంది, క్యాష్ సేల్స్లోనూ మనకి ఇమీడియట్ డెలివరీ అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది సో VF01లో మనకి బిల్లింగ్ అనేది ఇమీడియట్గా జరుగుతుందనమాట. ఇక్కడ 10828 చూడండి, అక్కడ డాక్యుమెంట్ టైపు ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే సో ఇది మనకి బిల్లింగ్ సంబంధించిన డాక్యుమెంట్ ఇది. సో మనకి BV క్యాష్ సేల్స్ అని చెప్పి కనబడుతున్నాయి. అంటే ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్లో నువ్వు ఏమైతే డాక్యుమెంట్ టైప్ ఇచ్చావో సో ఆటోమేటిక్గా సిస్టమ్ BV క్యాష్ సేల్స్ అని చెప్పి తీసుకుంది. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఎంటర్ కొడతాను. సేవ్ చేసి ఎంటర్ కొడతాను.
ఓకే. సో, మనకి సేవ్ చేసి ఎంటర్ కొడితే మనకి సేవ్ అయిపోయింది. ఓకే. తర్వాత మనం VF02లోకి ఒకసారి ఎళ్లి ఒకసారి ఇలా అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద మనం క్లిక్ చేస్తే ఓకే. అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద మనం ఒకసారి క్లిక్ చేస్తే అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది క్యాష్ సేల్స్ అకౌంట్ టు సేల్స్ అంటే జీఎల్ వచ్చింది, నాట్ కస్టమర్. నార్మల్ కేసులో అయితే మనకి కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అని రావాలి. అది క్రెడిట్ బేసిస్ మీద, ఇది క్యాష్ బేసిస్ మీద కాబట్టి జీఎల్ వస్తుంది. ఈ జీఎల్కి మనం ఈ జీఎల్ అకౌంట్ డిటర్మినేషన్ ఎక్కడ చేసాము? అకౌంట్ డిటర్మినేషన్ అంటే అసైన్మెంట్ అనమాట. దీనికి సంబంధించింది వీకేఓఏలో మనం ఇందాక చూపించాను ఫస్ట్ మీకు. మీకు ఇక్కడ వీకేఓఏలో మనకి ఇది ఈ బేస్ మీద వీకేఓఏలో మనకి ఈ బేస్ మీద ఉంటుందని చూపించాను. మరి క్యాష్ సంబంధించిన జిఎల్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనికి కూడా మనకి క్యాష్ సేల్స్ అకౌంట్ డిటర్మినేషన్ ఉంటుంది అనమాట. క్యాష్ సేల్స్ సంబంధించిన మనకి అకౌంట్ డిటర్మినేషన్ అనేది ఉంటుంది. ఈ అకౌంట్ డిటర్మినేషన్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనకి ఎక్కడుంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే మనకి ఎస్ఏపిలో ఏంటంటే బేసిక్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషను బేసిక్ ఫంక్షను, మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఏమో వీకేఓఏ సెట్టింగ్స్ ఎక్కడ అసైన్ జిఎల్ చేస్తాం మనం. ఓకే. ఇది క్రెడిట్ సేల్స్కి వాటికి చేస్తాం మనం. క్యాష్ సేల్స్కి మనకి సెపరేట్గా ఉంది, క్యాష్ అకౌంట్ డిటర్మినేషన్ అని చెప్పి మనకి సెపరేట్గా ఉంది. ఓకే. ఇక్కడ మనం జిఎల్ని అసైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం జిఎల్ని అసైన్ చేసుకోవాలి. ఇది అప్లికేషన్. అప్లికేషన్ వీసీ అంటే క్యాష్ సెటిల్మెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి కండిషన్ టైపు క్యాష్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ ఇవ్వాలి, అంటే ఈ అకౌంట్ డిటర్మినేషన్ చేయాలన్నమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్, సేల్స్ ఆర్గనైజేషన్, ఇక్కడ క్యాష్ సంబంధించిన జిఎల్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్యాష్ సంబంధించిన జిఎల్ మీరు కరెంట్ అసెట్స్లో క్రియేట్ చేసుకోండి. క్యాష్ సేల్స్ అని చెప్పి మనం ఇక్కడ కరెంట్ అసెట్స్లో సీరియల్ నెంబర్ తీసుకొని బ్యాలెన్స్ షీటు, కరెంట్ అసెట్స్, క్యాష్ సేల్స్. ఓకే. అలాగే మనకి ఇవి తీసుకొని ఓకే. ఇవి తీసుకొని మీరు చెయ్యండి. ఇక్కడ మనకి క్యాష్ సేల్స్ మనం తీసుకొని ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అంటే ఇక్కడ అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అసైన్ చేస్తే ఆ జిఎల్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడికి ఫ్లో అవుతుంది అనమాట. క్యాష్ సేల్స్కి మనకి సెపరేట్ అకౌంట్ డిటర్మినేషన్ ఉంది. ఓకే. ఇక్కడ జిఎల్ని అసైన్ చేయాలి. ఫస్ట్ కండిషన్ టేబుల్స్ అంటే ఇవి, ఈ వేస్ మీద మనం జిఎల్ని అసైన్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం జనరల్ మీద తీసుకున్నాను నేను కండిషన్ టేబుల్స్, తర్వాత యాక్సెస్ సీక్వెన్స్. ఓకే. యాక్సెస్ సీక్వెన్స్ క్యాష్ అని చెప్పి తీసుకొని యాక్సెస్ సీక్వెన్స్ మనం ఏ బేస్ మీద చేద్దాం అనుకుంటున్నాము, జనరల్ అయితే జనరల్. ఓకే. సేల్స్ ఆర్గనైజేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత మనకి కండిషన్ టైప్ కూడా మనకి కండిషన్ టైప్కి యాక్సెస్ సీక్వెన్స్ ఇచ్చేసాం. ఓకే. ఈ కాన్ఫిగరేషన్స్ కూడా ఇంటర్వ్యూలో చెప్పండి. తర్వాత మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే డిటర్మినేషన్ వచ్చేటప్పటికి ప్రొసీజర్ వచ్చేటప్పటికి KOFIAC, అలాగే కంట్రోల్ డేటాలో మనకి CACSH అనమాట. ఓకే. ఇవి ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మీరు జిఎల్ని అసైన్ చేస్తే మన బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంది కదా, మన బిల్లింగ్ డాక్యుమెంట్ బీవీకి ఇక్కడ ఈ KOFIC అసైన్ చేసేస్తే అప్పుడు మనకి ఇక్కడ జిఎల్ అనేది అసైన్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ సేల్స్ సంబంధించిన అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయని రేపొద్దున అడిగితే కండిషన్ టేబుల్స్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్స్, అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్, అసైన్ అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్, అసైన్ జిఎల్ అకౌంట్స్, ఇవి ఇంటర్వ్యూలో మీరు చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇది మనం ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తుంది. క్యాష్ అకౌంట్ డిటర్మినేషన్ అయితే ఇది రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అనమాట. కాబట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. క్యాష్ సేల్స్ ఎలా చేయాలి అనేది. అలాగే మనకి మీరు చేసేటప్పుడు ఏంటంటే మీరు నార్మల్ మనకి నిన్న ఒక ఎర్రర్ వచ్చింది, అది మనకి రాదు ఇప్పుడు. ఓవీకేకేలో మనకి స్టాండర్డ్ ప్రొసీజర్ తీసుకోండి, దాంట్లో అన్నీ ఉన్నాయి మొత్తం కూడా. ఈ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్లో మనకి ఇక్కడ ప్రైజింగ్ ప్రొసీజర్ ఇది తీసుకోండి, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్తో చేయండి. దీంట్లో అన్ని లింకులు ఉన్నాయి మనకి కరెక్ట్గా. V/08లో మనకి
సో మనకి ఇక్కడ ఏంటంటే వీటితో మనకి ఈఆర్ఎల్, ఓకే, ఈఆర్ఎల్ ఇవి అకౌంట్కి మనకి ఈ కండిషన్స్కి లింక్ అయి ఉంటే కంపల్సరీగా మనకి సో క్యాష్ సేల్ సంబంధించిన సో వర్కౌట్ అనేది అవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రష్ ఆర్డర్స్ని క్రియేట్ చేద్దాం. మరి ఎస్ఏపిలో రష్ ఆర్డర్స్ గురించి కూడా ఇందాక చెప్పడం జరిగింది. సో VA01లోకి వెళ్ళి రష్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే RO అని చెప్పి తీసుకోవాలి ఆర్డర్ టైపు. ఓకే, సో ఈ ప్లేస్లో మనకి ఆర్డర్ టైప్ RO అని చెప్పి తీసుకొని ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇది కాంబినేషన్ మన సేల్స్ ఏరియాతో ఈ కాంబినేషన్ మిస్ అయింది కాబట్టి సో మనం ఈ కాంబినేషన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, రష్ ఆర్డర్స్ మనం ఇచ్చేయటం జరిగింది రష్ ఆర్డర్స్. ఓకే, సో రష్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే సో ఒకసారి బయటకు వచ్చేసి సో VA01లోకి వెళ్ళండి. సో స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్ మీరు ఏమైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్లను క్రియేట్ చేసి అసైన్ చేయాల్సి వస్తుంది. VO V4లో వీటిలో VO V7 ఇలా ఉన్నాయి కదా, అవన్నీ కస్టమైజ్ క్రియేట్ చేసుకోవాలి. రష్ ఆర్డర్లో కూడా మనకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది మనకి. సో ఇక్కడ మనకి అన్నీ కూడా వచ్చిన ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఐటమ్ కేటగిరీ నార్మల్ వచ్చింది చూసారా. సో ఇది మనకి రష్ ఆర్డర్స్కి ఐటమ్ కేటగిరీ TAN అనమాట. ఓకే, సో అలాగే మనకి మెటీరియల్ మీద డబుల్ చేస్తే మనకి షెడ్యూల్ లైన్స్లో మనకి CN అంటే నో మెటీరియల్ ప్లానింగ్ కన్ఫర్మ్డ్ క్వాంటిటీ అయింది. సో డెలివరీ కూడా ఈరోజే చేస్తున్నాం మనం. సో ఇందులో మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే మన ఎర్రర్స్ కూడా మనం చెక్ చేసుకొని సో మనకి రష్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే మనకి సో ఇక్కడ రష్ ఆర్డర్ 103 నో డెలివరీ క్రియేటెడ్ అని వచ్చింది మెసేజ్. 1 minute. సో ఇక్కడ మనకి RO రష్ ఆర్డర్స్ సో ఇమీడియట్గా డెలివరీ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇమీడియట్ డెలివరీ, క్రియేటెడ్ డెలివరీ ఇమీడియట్లీ ఇఫ్ క్వాంటిటీ కన్ఫర్మ్. సో ఇందాక దాంట్లో ఏంటంటే సో మనకి క్రియేట్ డెలివరీ ఇఫ్ క్వాంటిటీ కన్ఫర్మ్ అయితే ఇమీడియట్గా టుడే అయిపోతుంది అనమాట. అంటే ఇమీడియట్ డెలివరీ అనేది ఉంది ఇందులో. ఓకే, ఈ పాయింట్ మనం లాజిక్ గమనించాలి. సో కాపింగ్ కంట్రోల్ మిస్సింగ్ ఫర్ LF, కాపింగ్ కంట్రోల్ మిస్సింగ్ ఫర్ చూడండి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది దీంట్లో. ఓకే, సో ఒక నిమిషము, ఇది ఏదో డాక్యుమెంట్ టైప్లో ఏదో సమ్వేర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మేబీ అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. ఒకసారి మనం సో స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ ఒకసారి ట్రై చేద్దాం మనం. VO V8లోకి వెళ్ళి
సో ఇందాక మనం రష్ ఆర్డర్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ టైప్ అంటే ఇవి కాంబినేషన్స్ మనకి కాన్ఫిగరేషన్ కాంబినేషన్స్ మిస్ అయినాయి దీంట్లో. ఇందాక రష్ ఆర్డర్ సంబంధించింది మనం ఒకటి తీసుకున్నాము, అదే డాక్యుమెంట్ టైప్తో మనం ట్రై చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కస్టమైజ్డ్ క్రియేట్ చేశాను కదా, సో అది మళ్ళీ చేద్దాం. ప్రస్తుతానికి అయితే స్టాండర్డ్ తీసుకుందాం. సో S4 అని చెప్పి ఉంది కదా, S4 తీసుకొని చేద్దాం. ఇవన్నీ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీస్ ఇవన్నీ కూడా మిస్సింగ్ ఉన్నాయి. ఈ వివో V4లో ఇవి మిస్సింగ్ ఉన్నాయి. మనం ఏమైతే క్రియేట్ చేసామో ఆర్ఓతో అవేమీ లేవు, అందుకే మనకి ఆ ఎర్రర్స్ వస్తున్నాయి. సో నేను అవేమీ లేకుండా ఏంటంటే మీకు డైరెక్ట్గా చేస్తాను. తర్వాత మనం ఫ్రెష్గా మనం సో మనకి S4 రష్ ఆర్డర్ సంబంధించింది. సో మెయిన్ వచ్చేటప్పటికి సో ఐటమ్ కేటగిరీ అవన్నీ మిస్ అయినాయి, స్కెడ్యూల్ లైన్స్ అవన్నీ మిస్ అయినాయి కొత్త దానికి, అందుకే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం సో VA01లోకి వెళ్ళి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి, సో ఫస్ట్ మనం OBBG సెటప్ కూడా చెక్ చేసుకోవాలి ఇది చేసే ముందు. ఓకే, ఇక్కడ మనం సోల్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ డేటు, పేమెంట్ టర్మ్స్, సో ఇన్కో టర్మ్స్. ఇందాక మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందో కూడా చెప్తాను, బట్ లెట్ మీ కంప్లీట్ దిస్. నెక్స్ట్ మనం అదే చేద్దాము. మనం ఓన్గా మనం డాక్యుమెంట్ టైప్స్, ఐటమ్ కేటగిరీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. సో ఇందాక దానికి మనం చేయాలంటే అవి లేకుండా మనం ఇప్పుడు చేస్తున్నాను, తర్వాత మన క్లాస్లో అవి చేసుకుందాం. ఓకే, స్కెడ్యూల్ లైన్స్ CN కన్ఫర్మ్డ్ క్వాంటిటీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో TAN. సో ఇది మనకి డాక్యుమెంట్ టైప్కిను TANకి మనకి మిస్సింగ్ అయినాయి, అందుకే మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు సేల్ చేస్తే మనకి నో డెలివరీ క్రియేటెడ్ రష్ ఆర్డర్. సో ఒకసారి మనకి ఈ డెలివరీ డేట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం మనం. VA02లో డెలివరీ డేట్స్ ఏమన్నా మనకి ఈరోజు డేట్ మీద తీసుకోండి. ఇక్కడ ఈరోజు డేట్ మీద మనం చేయాలి ఇవన్నీ కూడా. ఇమీడియట్ డెలివరీ కాబట్టి సో మనం డేట్స్ చూసారా, మనం డేట్స్ అనేవి లేటర్ తీసుకున్నాం మనం. ఓకే, కానీ డెలివరీ అనేది మనకి రష్ ఆర్డర్లో మనకి ఈరోజే అవ్వాలి అంటే ఇది రావాలి, అర్థమైందా? డెలివరీ క్రియేటెడ్ ఇమీడియట్లీ అని చెప్పి రావాలి. ఎందుకు మనకి అలా వచ్చింది అంటే మన డేట్స్ అనేవి ఫ్యూచర్ డేట్లో తీసుకోకూడదు, ఈరోజే తీసుకోవాలి, ఈరోజే డెలివరీ ఇమీడియట్గా అయిపోవాలి. కాబట్టి డెలివరీ కూడా ఇది తీసుకున్నాం అనమాట. ఇక డైరెక్ట్గా దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. ఓకే, సో మనకి ఇమీడియట్గా మనకి డెలివరీ అవ్వాలి కాబట్టి ఇమీడియట్ అనమాట. తర్వాత VL02లోకి వెళ్ళండి. సో 100 క్వాంటిటీ పోస్ట్ కోడ్స్ ఇష్యూ కూడా చేసేయండి. ఓకే,
సో ఇక్కడ రెండిట్లోనూ క్యాష్ సేల్స్లోను రష్ ఆర్డర్స్లోను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే ఇమీడియట్గా డెలివరీ అవ్వాలి. అండ్ డేట్స్ వచ్చేటప్పటికి మనం ఈరోజే ఇమీడియట్ డెలివరీ కాబట్టి ఈరోజే డేట్స్ తీసుకోవాలి, ఫ్యూచర్ డేట్స్ కాదు. అందుకే మనం ఆ పాయింట్ మనం లాజిక్ పట్టాలి. సో బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ చేశారు F2. ఇది బిల్లింగ్ లేట్ అవుతుంది మనకి, ఇమీడియట్గా అవసరం లేదు. సో క్యాష్ సేల్స్ అయితే మనకి ఇమీడియట్. సో వాటి రష్ ఆర్డర్స్లో బిల్లింగ్ గూడ్స్ డెలివరీ ఇమీడియట్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ నార్మల్ కస్టమర్ అకౌంట్ డాట్ సేల్స్ నార్మల్ ఎంట్రీ చూసారా. సో కస్టమర్ అకౌంట్ డాట్ సేల్స్ నార్మల్ ఎంట్రీ వచ్చింది చూసారా. అది మనకి ఇక్కడున్న డిఫరెన్స్ అనమాట. ఓకే. సో అక్కడ మనకి డిఫరెన్స్ ఇది. ఓకే. సో అక్కడ క్యాష్ సేల్స్ సంబంధించి వచ్చింది, ఇక్కడ నార్మల్గా మనకి వచ్చింది. అర్థమైందండి కాన్సెప్ట్? అందరికీ అర్థమైందా? సో క్యాష్ సేల్స్లో మనకి సేల్స్ జిఎల్ వస్తుంది అనమాట, క్యాష్కి సంబంధించిన జిఎల్ వస్తుంది, కానీ క్రెడిట్ సేల్స్లో కస్టమర్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో అండ్ F2 డాక్యుమెంట్ అక్కడేమో బిఎఫ్ అంటే క్యాష్ సేల్స్ అని. ఓకే. సో ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. సో VA03లో మనం ఒకసారి ఇవన్నీ ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనకి స్టేటస్ ఇదేమో డాక్యుమెంట్ స్టేటస్ చెక్ చేస్తే మనకి సో క్రెడిట్ చెక్ అంతా అయిపోయింది ఇక్కడ. ఓకే. డెలివరీ ఇష్యూడ్ బిల్లుడ్ కూడా అయిపోయింది అనమాట. ఓకే, నథింగ్ రిజెక్టెడ్. సో అలాగే డిస్ప్లే డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది. సో ఇందాక సేల్స్ ఆర్డర్ నెంబర్ ఉంటే అది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో నేను కస్టమైజ్డ్ ప్రాసెస్ అంటే సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ కొత్తది క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఐటమ్ కేటగిరీని అసైన్ చేసి అవి కొంచెం మనం తర్వాత చేద్దాం అవి. ఓకే. సో మనకి జస్ట్ ఏంటంటే ఈరోజు మనం ఉన్న డాక్యుమెంట్లను తీసుకొని చేద్దాం మనం. సో ఉన్న డాక్యుమెంట్లు చూసుకొని ఇందాక మనం బీవీ కూడా కంప్లీట్ చేసేసాం మనం. సో బీవీ అంటే క్యాష్ సేల్స్తో కూడా ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో మనకి క్రెడిట్ చెక్ అనేది చేయదు అనమాట సిస్టమ్, అందుకే నీకు ఇక్కడ క్రెడిట్ చెక్ అనేది కనపడదు. క్యాష్ సేల్స్లో క్రెడిట్ చెక్ ఉండదు అనమాట. క్రెడిట్ చెక్ అనేది ఓన్లీ క్రెడిట్ సేల్స్ మాత్రమే ఉంటుంది, క్యాష్ సేల్స్కి ఉండదు. అలాగే దీంట్లో అవైలబిలిటీ చెక్ కూడా చేయదు సిస్టమ్ అనమాట. ఓకే. సో ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతూ ఉంది. ఓకే. సో క్యాష్ సేల్స్ సంబంధించిన జర్నల్ ఎంట్రీ కూడా మనకి సో కనబడుతూ ఉంది మనకి. సో క్యాష్ సేల్స్ అకౌంట్ డాట్ సేల్స్. ఓకే. సో మనకి గూడ్స్ ఇష్యూ కూడా మనకి అయినట్టుగా చూపిస్తుంది సిస్టమ్. సో గూడ్స్ ఇష్యూ అయినట్టుగా కూడా మనకి డాక్యుమెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. సో మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డాట్ ఇన్వెంటరీ అనమాట. ఓకే. సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. సో మనకి రష్ ఆర్డర్స్, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనం సో వేరే కాన్సెప్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.